హలో! నేను మీ వదినమ్మని. మన మునగాకు సిరీస్ రెసిపీ 3 మునగాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది అన్నంతో పాటు తినడానికైనా, దోస, ఇడ్లీతో పాటు తినడానికైనా చాలా అంటే చాలా బావుంటుందండి. మరెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రండి. దానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ మినపప్పు, హాఫ్ కప్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ మిరియాలు, 5-6 ఎండుమిర్చి ఏసి బాగా వేపేసుకోండి. ఇది వేపేటప్పుడు స్టవ్ సిమ్‌లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఇంకా 2, 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా దోరగా వేగాక దీన్ని ఒక సెపరేట్ ప్లేట్‌లోకి తీసుకొని బాగా ఆరబెట్టేసుకుందాం. ఆ తరువాత ఇప్పుడు కడాయి స్టవ్ పై పెట్టేసి మనము మునగాకు వేపేసుకుందాం. ఈ మునగాకుని నేను బాగా కడిగేసి 2-3 రోజులు న్యూస్ పేపర్ మీద పెట్టి ఆరబెట్టుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు, స్పూన్ ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను నలిపినప్పుడు ఎలా పొడి అయిపోతుందంటే ఇందులో ఉండే చెమ్మ పోయింది. ఇప్పుడు వీటిని మనము 2 కలిపేసి బాగా మిక్సీ పడదాము. మిక్సీ పట్టేటప్పుడు మీకు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా బాగా మిక్సీ పట్టేయండి. అంతేనండి. ఎంత సులువుగా మన మునగాకు పొడి రెడీ అయిపోయిందో చూసారా? ఈ మునగాకు పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెడితే మీకు నెల పాటు నిలవ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.